హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకటి అడుగుతాను చెప్పవే. మీ నాన్న విషయం మాత్రమే నీ దగ్గర దాచినందుకు నేను ఒక మోసగాడిని కదా. మరి అన్నీ వదులుకొని ఈ మోసగాడు నిన్ను ప్రాణంలా ప్రేమించాడు కదా. ఆ ప్రేమ ఎలా మర్చిపోయావే? రానా మాటలకి 60 కంట్లో గిర్రు నీళ్ళు తిరిగాయి. నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నేను చూపించిన ప్రేమ నువ్వు ఎలా మర్చిపోయావో నిజం చెప్పు. నా ప్రేమలో లోపం ఉందా? సూటిగా అడిగాడు రానా. ఏంటి సైలెంట్గా ఉన్నావు? చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం కావాలి, లేదంటే ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలలేవు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదా? ఏదైనా ముక్కుసూటిగా చెప్పు అంటున్నా. ఏం మాట్లాడుతుంది అరవి? అతని మాటల్లోనూ ప్రేమలోనూ ఏ తప్పు లేనప్పుడు చూసావా నాకు సమాధానం చెప్పడానికి నీ గొంతు మోగిపోయింది. కనీసం నీ కూతురు పుట్టినప్పుడైనా నేను నీకు గుర్తు రాలేదా? ఎందుకు పదునైన మాటలు మాట్లాడి నా గుండెని ముక్కలు చేస్తున్నావు? రెస్టారెంట్లో నా కూతురు మా అమ్మ అని నిన్ను చూపినప్పుడు నా గుండె ఇలానే ముక్కలైంది. ఎందుకో తెలుసా? కూతురు పుట్టిందన్న విషయం కూడా నువ్వు నాకు చెప్పలేదంటే నీ దృష్టిలో నా విలువ ఏంటన్నది అర్థమైంది. కోపంలో భర్తను వదిలేస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. తప్పు చేసింది మా నాన్న అయితే నువ్వెందుకు నన్ను శిక్షించావు? నీకు తెలీదా ఎందుకు శిక్షించానో? తెలుసు, నాకు అన్నీ తెలుసు. కానీ రేయాన్ మాత్రం నీకు ఇవ్వను. దానికి అనిపించింది నేను. నాకెందుకు ఇవ్వవు? ఇవ్వకపోతే ఎంత దూరమైనా వెళ్తాను. వెళ్ళు. ఎవరు వద్దన్నారు? నువ్వు దూరం వెళ్తే నేను హద్దులు దాటుతాను. అసలు నీకేం కావాలి చెప్తాను. అడిగింది ఇస్తావా? ఏంటి కోపంగా అడిగింది అరవి. ఆమె కోపం పొగరు చూసిన రానాకి మనసులోనే రగిలిపోయింది. నీకు నేను అవసరం లేదు. భర్తగా నీ పక్కన నాకు చోటు లేనప్పుడు నువ్వు మాత్రం నాకెందుకు? అందుకే విడాకులు ఇస్తాను. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. రానా మాటలకి అరవి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఏంటి వణుకుతున్న స్వరంతో మరోసారి నమ్మలేక అడిగింది అరవి. అవును, నువ్వు విన్నది నిజమే. నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు. ప్రేమను కూడా పంచలేదు. నా కష్టంలోనూ సుఖాల్లోనూ భార్యగా నువ్వెప్పుడూ నాకు తోడుగా ఉండలేదు. నీ మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు నిజంగానే ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా కళ్ళ ముందు కనిపించింది. కానీ ఏం చేస్తాం? ఆ దేవుడు ఎప్పుడు కోరుకున్న జీవితాన్ని అయితే ఇవ్వడు కదా. పార్థు మాటలు నమ్మిన నువ్వు ఆ రోజు నేను చెప్పాలనుకున్నది కనీసం వినను కూడా లేదు. నన్ను ఆ రోజు నువ్వు ఎలా చూసావంటే ఏదో విషపురుగును చూసినట్టు చూసావు. ఇప్పటికీ ఆ రోజు తలుచుకుంటే నిజంగా నాకు గుండెంత నీరవుతుంది. ఎందుకు తెలుసా? కనీసం ఇసుమంతైనా నా మీద నీకు నమ్మకం లేదని. భార్యగా నువ్వు నాకు తోడుగా ఉండినప్పుడు నేను విడాకులు ఇవ్వడంలో తప్పు లేదు కదా. అందుకే నీకు విడాకులు ఇస్తాను. రేపు లాయర్తో మాట్లాడి పేపర్స్ పంపిస్తాను. రెడీగా ఉండు. నీకు ఇదే కదా కావాల్సింది, నేను దూరంగా ఉండటం. ఇప్పటికీ నువ్వు కోరుకున్నదే చేస్తాను. కానీ నా కూతుర్ని మాత్రం నా దగ్గర వదిలేయి. ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. నీకు దండం పెడతానని అరవై దూరంగా నెట్టి బయటకు వచ్చాడు రానా. గోడ కతుక్కుపోయిన జారపడి రానా మాటలకి మెదడు మొద్దుబారిపోవటంతో ఏడుస్తూ గోడకు చేరపడింది. రానా బయటికి రావటం చూసిన శక్తి పరుగున రానా దగ్గరకు వచ్చి, రే ఏం మాట్లాడో? తనతో గొడవ పడ్డావా? నేనెందుకు గొడవ పడతాను? తను కోరుకున్న జీవితాన్ని తిరిగి ఇస్తున్నాను అంటే విడాకులు ఇస్తున్నాను ఏంటి? షాక్గా అడిగాడు శక్తి. షాక్ అవ్వకు. ఆ పిల్లకి కావాల్సింది అదే. పొగరు కోపం ఉంటే కాపురం సరిగా సాగదు. శక్తి మనిషికి ఓర్పు సహనంతో పాటు అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి. అది దానికి లేదు. ఆ దేవుడు దానికి అందరితో పాటుగా కోపం పొగరు ఇచ్చాడు, కానీ ఓర్పు అనేది ఇవ్వలేదు. ఇస్తే మా జీవితాలు ఎందుకు ఇలా తగలడతాయి? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాను. నా కూతుర్ని ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. తప్పు చేస్తున్నావు రానా? లేదు, నా దృష్టిలో ఇది తప్పు కాదు. ఇదే సరైన నిర్ణయం. నీకు అంతగా బాధగా అనిపిస్తే వెళ్ళి దానికి చెప్పు. సూక్తులు. అంతేకాని నాకు కాదు అని గార్డెన్లో ఆడుకుంటున్న తన కూతురుని చూసి ఎన్ని రోజులు నా కూతురి
తండ్రి ప్రేమ లేక ఎలా బ్రతికిందిరా? కూతురు కోసం అంతలా బాధపడుతున్నావు. మీరు విడాకులు తీసుకుంటే రియా భవిష్యత్తు ఏంట్రా? నా కూతురు భవిష్యత్తుకే నేను ఉన్నంత వరకు మహారాణిలా ఉంటుంది. అది నీ భ్రమ. నువ్వు అరవై విడాకులు తీసుకుంటే నీ కూతురు సంతోషంగా ఉండదు. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు. నీ కూతురు పెద్దయ్యాక తెలుస్తుంది. నా కూతురికి ఆ దేవుడు నా బుద్ధులు ఇచ్చాడు. నువ్వు చెప్పినట్టే నా కూతురు పెద్దయ్యాక బాధపడితే నాకు దానికి మధ్య ఏం జరిగిందో నిజం చెప్తాను. అప్పుడు నా కూతురికి తెలుస్తుంది ఎవరిది తప్పో ఒప్పో అని. గార్డెన్ వైపుకి వెళ్ళాడు. రానా రావడం చూసిన రియా పరుగున రానా దగ్గరకు వచ్చి, నాన్న నీ ముఖం ఏంటి ఎర్రగా ఉంది? నా ముఖం ఇంతేమా? ఏం కాదు, రెడ్గా అయిపోయింది. ఎందుకు నాన్న? అదేం లేదు కానీ బయటికి వెళ్దాం, ఐస్ క్రీమ్ తిందాం. నిజంగానా? ఎంతో సంతోషంగా అడిగింది రియా. అవును తల్లి, కమాన్ అంటూ రానా నవ్వుతూ రెండు చేతులు చెప్పగానే రియా నవ్వుతూ రానా ఒడిలోకి చేరింది. మరి మనతో పాటు ఎవరు వస్తారు? ఎవరు రారు, మన ఇద్దరమే వెళ్తున్నాం. మరి అమ్మ? మీ అమ్మకి ఇప్పుడే విపరీతమైన తలనొప్పి వస్తుందని రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. అందుకే నువ్వు అమ్మని డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? తలనొప్పి వస్తుందా? సరే, మనం ఐస్ క్రీమ్ తిని అమ్మకు ఒకటి తెద్దాం, సరేనా? తప్పకుండా అంటూ రియాన్ కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. ఇదంతా చూసిన శక్తికి ఎంతగానో కోపం వచ్చింది. ఏం చేయాలి? నేను వీడు చూస్తే విడాకులు అంటున్నారు. ఒకసారి ఫిక్స్ అయితే వీడు ఎవరి మాట వినడు. వీళ్ళ పంతాలకి ఫ్యూచర్లో రియా ఎంత సఫర్ అవుతుందో అన్నది ఆలోచించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏదోటి చేయాలి, లేదంటే అంత సర్వనాశనం అవుతుందని తనలో తానే ఎంతగా నలిగిపోయాడు శక్తి. శక్తి గారు, 65 కనిపించడం లేదు, లోపలుంది స్వప్న, వెళ్ళండి అని శక్తి అనగానే స్వప్న లోపలికి వెళ్ళింది. శక్తి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే తన రూమ్ వెళ్ళి డోర్ లాకేసి ఫోన్ తీసుకొని తన డైరీ ఓపెన్ చేశాడు. అందులో నెంబర్ ఉండటంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఫాస్ట్గా నెంబర్కి ఫోన్ చేశాడు. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న సుశాంతి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో ఆంటీ. ఆ గొంతు విని చాలా రోజులు అవటంతో, రే శక్తి ఆంటీ అంటూ శక్తి గొంతుకు పూడుకుపోయింది. మాట్లాడదామన్నా శక్తికి మాటలు రావడం లేదు. రే, ఇన్ని రోజులు గుర్తొచ్చామా? వాడు ఎలా ఉన్నాడు? అసలు ఎక్కడ ఉన్నాడు? ఎందుకురా ఇలా చేశారు? వాడంటే కోపంలో దూరంగా వెళ్ళాడు అనుకో, నువ్వు కూడా వెళ్ళిపోయావు, చిన్న గుట్టు కూడా ఇవ్వకుండా. ఇద్దరు ఎంత తెలివిగా వెళ్ళిపోయారా అని శక్తికి రానని తిడుతూనే తెగ ఏడ్చేసింది సుశాంతి. ఏడవక ఆంటీ, 4 సంవత్సరాల నుంచి ఇదే కదరా చేస్తుంది. రానా ఎలా ఉన్నాడ్రా? బాగున్నాడా ఆంటీ? కనీసం నీకైనా గుర్తొచ్చానంటూ ఏడుస్తూ, అసలు ఎక్కడ ఉన్నారా మీరు? నేను అన్ని విషయాలు మీకు చెప్తానండి. అరవి రానా ఇద్దరు ఈరోజు కలుసుకున్నారు. ఏంటి? షాక్గా అడిగింది సుశాంతి. అవునాంటీ, నీకు మనవరాలు కూడా ఉంది. రే శక్తి, ఏంట్రా నువ్వు చెప్పేది? ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ అన్నీ కలగలిపి వస్తున్నాయి సుశాంతికి. అవునాంటీ అని జరిగిన అన్ని విషయాలు చెప్పాడు. శక్తి అంతా విన్న సుశాంతి, రే విడాకులు ఇవ్వడం ఏంట్రా? రూమ్ నుంచి బయటకు వచ్చి శేఖర్ సుశాంతి మాటలు విని అక్కడే ఆగిపోయారు. అవునాంటీ, అరవి అలానే మూర్ఖంగా ఉంది. వీడైతే అరవిని చూసిన దగ్గర నుంచి కోపంతో రగిలిపోతున్నాడు. ఆ కోపంలో విడాకులు ఇస్తానని అరవితో అన్నాడు. చూస్తుంటే నాకు భయంగా ఉంది ఏంటి? నాకేం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను. పెళ్లి చేసుకున్నాడు కానీ వాడు సంతోషంగా ఉన్నది లేదు. తీరా కూతురు చూసైనా మనసు మార్చుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా జరుగుతుంది. వాడు ఎవరి మాట అయినా వింటాడు అంటే అది మీ మాటే. ఆంటీ, మీరు తొందరగా రండి. ఇదేంట్రా వాడు అలా తయారాడు? ఎంత గారాబంగా చూసుకున్నాను కానీ ఎందుకు వాడి జీవితం నలుగుతూనే ఉంది? నేనుండగా విడాకులు ఎలా ఇస్తాడో నేను చూస్తాను. మీరు ఎక్కడ ఉంటున్నారో ఏంటో నాకు అన్ని డీటెయిల్స్ చెప్పరా? చెప్తాను ఆంటీ అని శక్తి అన్ని వివరాలు చెప్పి, మీరు ఎయిర్పోర్ట్కి రాగానే నాకు ఫోన్ చేయండి, సరేరా? నా మనవరాలు ఫోటో ఉంటే పెట్టరా? పెడతానాంటీ. మీరు వస్తున్నట్టు రా, నాకు అస్సలు తెలియకూడదు, సరేనా? నాకు తెలుసురా నువ్వేం చేయాలనుకుంటున్నావో. జాగ్రత్త నువ్వు. సరే, ఉంటాను. రే ఏంటాంటీ? ఏం లేదురా అంటూ సుశాంతి ఫోన్ కట్ చేసి గబగబా పెద్ద పెద్ద అడుగులతో తన రూమ్కి వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే శేఖర్ లోపలికి వచ్చాడు.
సుశాంతి ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు? ఎవరు నీకు ఫోన్ చేసింది? శక్తి. ఏంటి? అవును. రానా ఎక్కడున్నాడో తెలిసిందా? అవును. నా కొడుకు జీవితం బాగుండాలని నేను లండన్ వెళ్తున్నాను. నీ కొడుకు అంటున్నావు? నా కొడుకు కాదా? బట్టలు సర్దటం ఆపి కోపంగా శేఖర్ని చూసి, నీ కొడుకు ఎవరు? సుశాంతి. వాడు మీ కొడుకు కాదు కదా. అందుకే కదా ఆస్తి విషయంలో మీ బుద్ధి చూపించుకొని వాడిని పరాయి వాడిని చేశారు. సుశాంతి, మీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా. వాడు మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కదా మీ కోపం. అది మీకు అన్నబట్టితే అలానే చేస్తారా? న్యాయం వాడు. మీ రక్తం పుచ్చుకొని పుట్టలేదు కాబట్టి ఆ పని చేసినందుకు మీకు కోపం వచ్చింది. మీరు చూపించిన బుద్ధి నేను చూపించలేను. ఎందుకంటే నా కడుపున వాడు పుట్టకపోయినా నన్ను అమ్మ అని పిలిచాడండి. వాడు ఎప్పటికీ నా కొడుకే. గొడ్రాలైన నన్ను అమ్మ అన్న పిలుపుతో నాకు గొడ్రాలన్న ముద్ర తొలగించడమే కాకుండా నాకు ప్రాణం పోశాడు. కానీ ఇప్పుడే చెప్తున్నాను, రానాకు సంబంధించిన ఏ విషయంలోనూ మీరు కలుగు చేసుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది అని కోపంగా చెప్పి తన లగేజ్ని ప్యాక్ చేసుకొని బయటకు వచ్చింది. సుశాంతి మొదటిసారి భార్య కోపం చూసిన శేఖర్ మౌనంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇంకా ఉంది